వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. సో 10 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను. 10 క్వశ్చన్స్ కి రిలేటెడ్ ఆప్షన్స్ కూడా మీరు చూస్తారు. ఆప్షన్ కి మీ ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారో క్వశ్చన్ నెంబర్ తో పాటు ఆప్షన్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టోటల్ స్కోర్ ఎంత అనేది అవుట్ ఆఫ్ 10 అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ప్రివెంటింగ్ ద మిస్టేక్స్. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా అండ్ యూ కెన్ నో హౌ ఇస్ ద కాంపిటీషన్ ఆల్సో, రైట్? సో దెన్ ఫస్ట్ క్వశ్చన్, consider the following statements regarding financialization. సో ఈ టర్మ్ అనేది రీసెంట్ గా యూనియన్ బడ్జెట్ లో మనం చూసాం. ఆ టర్మ్ గురించి ఒక క్వశ్చన్. ఇట్ రిఫర్స్ టు ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మోటివ్స్, మార్కెట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఎకానమీ. సెకండ్, ఇట్ కెన్ ఇంక్రీజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అండ్ కాంట్రిబ్యూట్ టు వేజ్ స్టాగ్నేషన్. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, neither 1 nor 2. మరి ఇక్కడ ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటి? సో మన యూనియన్ బడ్జెట్ ఫైనాన్షియలైజేషన్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది, దానివల్ల ఖచ్చితంగా మన ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది అని ఒక కన్సర్న్ రేస్ చేయడం జరిగింది. మరి అసలు ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఫైనాన్షియల్ సెక్టర్ అనేది అదర్ రియల్ సెక్టర్స్ ని డామినేట్ చేస్తూ, లేకపోతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అదర్ ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, లైక్ ఫర్మ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో కానీ వాటిని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయో దాన్నే ఫైనాన్షియలైజేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, మన ఫోకస్ మొత్తం కూడా రియల్ సెక్టర్స్ నుంచి ఫైనాన్షియల్ సెక్టర్ వైపు టర్న్ అవుతుంది. దాంతో పాటు మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరగడం అండ్ వేజ్ స్టాగ్నేషన్ అనేది రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2 అనేది రైట్ ఆప్షన్, రైట్? దెన్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఇది కూడా రీసెంట్ గా యూనియన్ బడ్జెట్ 2025-26 లో ప్రవేశపెట్టిన స్కీమ్ అనమాట. సో ఫస్ట్ చూస్తే, టు ఆఫర్ సబ్సిడైజ్డ్ ప్రింటెడ్ బుక్స్ టు స్టూడెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. Second, to replace physical textbooks with digital ones. Third, to offer digital textbooks to study materials in various Indian languages. Third, none of the above. మరి దీంట్లో భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనేది ఏంటి అనేది చెప్పండి. ఇక్కడ మనకి మెయిన్గా ఏంటి, భారతీయ అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి భాష అంటే లాంగ్వేజెస్, పుస్తక్ అంటే బుక్. సో మనకి ఏంటి జనరల్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్సెస్ అనేది రిసోర్సెస్కి చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా చదువుకోవాలి అన్నప్పుడు అన్ని భాషల్లో ఆ బుక్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం వల్ల చాలా మంది చదువుకోలేకపోతున్నారు. సో ఆ గ్యాప్ అనేది యాక్సెస్ టు రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అది తగ్గించడానికి ఏంటి, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో మేజర్గా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్లో ఏదైతే అకాడమిక్ రైటింగ్స్ వల్ల కానీ లేకపోతే ట్రాన్స్లేషన్ చేయడం వల్ల కానీ స్టాండర్డ్ రిసోర్సెస్ అన్ని డిజిటల్ ఫార్మాట్లో అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉండే విధంగా తీసుకునే ఇనిషియేటివ్ ఏంటి, టు ఆఫర్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇది అశ్విత అనే స్కీమ్ అనమాట, ఆగ్యుమెంటింగ్ స్టడీ మెటీరియల్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్, ఓకే, అవైలబిలిటీ అనేది ఒక స్కీమ్ అనమాట. సో దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది యూనియన్ బడ్జెట్. దెన్ థర్డ్ ఏంటి, ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరి రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. మరి ఇది ఏ స్టేట్లో ఉంది? ఐదర్ కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఆర్ గుజరాత్. మరి తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ ఏంటి, ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరి. మరి గునేరి అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ దీన్ని ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. మరి ఇది ఏ యాక్ట్ కింద చేశారు అని అంటే మనకి బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. ఇది మనం UNCBD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని కంప్లై చేయడానికి మన ఇండియన్ పార్లమెంట్లో పాస్ చేసిన లా, రైట్? సో దీని ప్రకారం ఏంటి, మనకి జనరల్గా 3 టైర్స్లో అంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్కి మనం బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్, సో దీనికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. తర్వాత స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, దీనికి చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో బయోడైవర్సిటీ లోకల్ కమిటీస్ అని ఉంటాయి, వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ మనం బయోడైవర్సిటీని కన్సర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. మరి ఇదంతా ఏంటి అంటే ఇక్కడ మనం ఫస్ట్ గుజరాత్లో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇప్పుడు ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ గునేరి రికార్డ్ అయింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. మరి అసలు ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా మర అడవుల్ని మనం కోస్ట్లో చూస్తుంటాం కదా, మరి ఇదేంటి అంటే చాలా అరుదుగా ప్రపంచం మొత్తంలోనే ఒక 8 మాత్రం ఇప్పటివరకు రికార్డులోకి రావడం జరిగింది. అలా ఇన్లాండ్లో అంటే మనకి కోస్టల్ ఏరియాస్లో కాకుండా ల్యాండ్ లోపల ఉన్న మ్యాంగ్రోవ్స్లో ఇది ఫస్ట్ అనమాట. ఇండియాలో ఇది గుజరాత్కి దగ్గరలో ఉన్న గల్ఫ్ ఆఫ్ కచ్ ఆ ఏరియాలో సరస్వతి రివర్ బ్యాంక్స్లో ఇది ఉన్నట్టు గుర్తించారనమాట. ఇది ఎక్కువ మనకి లైమ్ స్టోన్ డిపాజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ మ్యాంగ్రోవ్ అనేది సస్టైన్ అవుతుంది అని చెప్తున్నారు. సో అలా మనకి ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ అనేది చాలా అద్దుగా ఉంటాయి, రేర్గా ఉన్నాయి, ప్రపంచం
ప్రపంచం మొత్తంలో 8 మాత్రమే డిస్కవర్ అయినాయి. వాటిలో ఒకటి ఫస్ట్ మన ఇండియన్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో ఉంది. అది ఇప్పుడు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్, ఫస్ట్ సైట్ ఫ్రమ్ గుజరాత్గా రికార్డ్ అయింది. మరి మనకి ఆన్సర్లో ఫస్ట్ తెలంగాణలో మనకి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. రైట్. దెన్ 4th question. Consider the following statements regarding the Sakkara-Kottai bird sanctuary. Right? So Sakkara-Kottai ఇది ఎందుకు న్యూస్లో ఉందో తర్వాత చెప్తాను. It is a unique mosaic wetland located in the state of Kerala. Then it has recently received Ramsar site designation. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనం రీసెంట్గా చూసాం 2nd Februaryని మనం వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. సో వరల్డ్ వెట్లాండ్ డే. సో ఎందుకు ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటామంటే ఈ రోజు మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది సైన్ అయింది. మరి రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి? వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం సైన్ చేసిన ఒక కన్వెన్షన్ అనమాట. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ, అక్కడ ఇది 1970s సైన్ అయింది. అప్పుడు మనం ఇది 2nd February నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాం కాబట్టి అప్పుడు మనం ఇది వరల్డ్ వెట్లాండ్ డేగా డెసిగ్నేట్ చేసుకున్నాం. సో ఆ సందర్భంగా ఏంటి, ఇండియాలో ఇంకొక 4 వెట్లాండ్స్ అనే వాటిని రామ్సార్ సైట్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ఈ సక్కర-కొట్టై. ఇది కాకుండా ఏంటి, తీర్థాంగల్ అనేది తమిళనాడు నుంచి. ఓకే. సో అంటే ఇది ఒకటి తమిళనాడు నుంచి తీర్థాంగల్ ఒకటి, తర్వాత ఉద్వా అనేది జార్ఖండ్ నుంచి. రైట్. సో ఉద్వా అనేది జార్ఖండ్ నుంచి, అలానే మనకి కిలియోచల్ పారి అనేది సిక్కిం నుంచి. ఇలా మనకి 4 వెట్లాండ్స్ అనేవి రీసెంట్గా రామ్సార్ లిస్ట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. మరి దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇది ఒక వెట్లాండ్ సిస్టమ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో ఇక్కడే మీకు డిడక్షన్ ఉంది, ఇది కేరళ కాదు, ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఇదేంటి, మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గరలో ఉంది. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే మనకి బర్డ్స్ ఏవైతే మైగ్రేట్ అవుతూ వస్తాయో వింటర్ని ఎస్కేప్ చేయడానికి అలా యూస్ చేసే రూట్స్ని మనం డెసిగ్నేట్ చేస్తాం, ఈస్ట్ ఏషియన్ ఫ్లైవే, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని. సో దాంట్లో భాగంగా ఇది ఉంది. రైట్. అంటే మనకి ఇరాన్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా వరకు బర్డ్స్ అనేవి ఇక్కడికి వచ్చి ఈ వింటర్ సీజన్స్లో ఇక్కడ ఉండి మళ్ళీ సమ్మర్ అవ్వగానే వెళ్ళిపోతాయి అనమాట. సో ఇట్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ రామ్సార్ సైట్ డెసిగ్నేషన్. కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మరి ఇది తర్వాత ఇంకొకటి ఏంటి, మనం తీర్థాంగల్ అనుకున్నాం తమిళనాడు, అది కూడా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఉన్న రామ్సార్ సైట్ ఫ్రమ్ తమిళనాడు. మరి ఉద్వా అంటే ఏంటి, సో ఉద్వా అనేది మన మహాభారతాలో ఉద్వా అనే సెయింట్ నేమ్ మీద వచ్చిన రామ్సార్ సైట్ అనమాట. కృష్ణుడి ఫ్రెండ్గా చెప్తారు, ఆయన నేమ్ మీద వచ్చిన ఒక ప్లేస్ని మనం ఉద్వా అని అంటున్నాం. ఇది ఫస్ట్ రామ్సార్ సైట్ ఫ్రమ్ జార్ఖండ్. రేపు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఉద్వా అనేది ఫస్ట్ రామ్సార్ సైట్ ఫ్రమ్ జార్ఖండ్ కూడా, సో అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ కిలియోచల్ పరి అనేది ఒక చూసాం, సిక్కిం నుంచి ఉంది. సో ఇదేంటి అంటే మనకి బుద్ధిజంకి చాలా ఫేమస్. సో మనకి ఇంతకుముందు బుద్ధిజంలో ఉన్న సెయింట్ పద్మసంభవాన్ అయినా కానీ, సో ఇదంతా కూడా అంటే మనకి వజ్రయానకి రిలేటెడ్ బుద్ధిజం ఏదైతే ఉందో సిక్కిం ఏరియాలో అక్కడ ఎక్కువగా ఇది ప్రిడామినెంట్గా ఉంది. ఆ ఏరియాలో నుంచి ఒక రామ్సార్ సైట్ అనేది ఇప్పుడు రికార్డ్ అయింది. రైట్. దీంతో మనకి ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 85 ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు 4 యాడ్ అవ్వడం వల్ల మనకి 89 రామ్సార్ సైట్స్ అవ్వడం జరిగింది. Then 5th question చూద్దాం. Consider the following statements regarding the National Manufacturing Mission. So ఇది యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన ఇనిషియేటివ్. ఫస్ట్ చూస్తే it will lay emphasis on future ready workforce in on demand jobs. Second, it aims to enhance domestic value addition and build robust ecosystem for solar panels or solar PV cells. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ ఏంటి మనం డిస్కస్ చేస్తుంది, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో ఇదేంటి, రీసెంట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడానికి, ఇండియాని మేక్ ఇన్ ఇండియా హబ్గా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ఇనిషియేటివ్. దీంట్లో మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండబోతోంది, ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. సో దాని ఫోకస్ అనేది రెడీ వర్క్ ఫోర్స్ ఉండే విధంగా, ఆన్ డిమాండ్ ఉండే విధంగా చేస్తున్నారు. సో ఇది కరెక్టే. దాని తర్వాత ఎయిమింగ్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అండ్ బిల్డ్ రోబస్ట్ ఎకోసిస్టమ్ ఫర్ సోలార్ పీవీ ప్యానల్స్. సో మనకి ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్కి కానీ లేకపోతే ఎనర్జీ ట్రాన్సిషన్, ఈవీ బ్యాటరీస్ పాయింట్ ఆఫ్ లో కానీ వీటన్నిటిలో ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని ప్రమోట్ చేస్తూ మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం వల్ల ఇండియాని మేక్ ఇన్ ఇండియా హబ్గా మార్చడానికి ఈ మిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. ఒకసారి మీరు బడ్జెట్ పాయింట్ ఆఫ్ లో ఈ మిషన్కి ఎంత అలొకేట్ చేశారు అనేది ఒకసారి చూసుకోండి. దెన్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రీసెంట్లీ సినీ న్యూస్ ఇస్ పబ్లిష్డ్ బై, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి నీతి ఆయోగ్. సో రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనేవాళ్ళు మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. సో మరి ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫస్ట్ ఇండెక్స్ అనమాట. ఇదేంటి, ఫిజికల్ హెల్త్ అనేది స్టేట్స్కి ఎలా ఉంది అని 18 స్టేట్స్ని
మనం రికగ్నైజ్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నారు, ఫిజికల్ ప్రుడెన్స్ ఎలా ఉంది, అంటే వాళ్ళ స్పెండింగ్స్ ఎంత ప్రాపర్గా ఉన్నాయి, దాంతోపాటు డెట్ అనేది ఎలా ఉంది, డెట్ సస్టైనబిలిటీ ఎలా ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వేరియస్ పారామీటర్స్ని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో టాప్ ర్యాంక్స్ ఎవరు అని అంటే ఒడిస్సా ఫస్ట్, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా. ఓకే, ఇవేమో టాప్ పెర్ఫార్మర్స్గా ఉన్నాయి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో. మరి వర్స్ట్గా ఎవరు పెర్ఫార్మ్ చేశారని నేను రిపోర్ట్ చెప్తోంది అని అంటే ఫస్ట్ పంజాబ్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఫోర్త్ కేరళ. సో ఇవి వర్స్ట్గా పర్ఫామ్ చేశాయని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ చెప్తుంది. మరి వీటికి సంబంధించిన డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కి సంబంధించిన రిపోర్ట్ నుంచి డేటా తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. రైట్, దెన్ 7th question, consider following statements regarding leprosy. మరి ఈ క్వశ్చన్ మనకి ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే Jan 30th ఎప్పుడు కూడా వరల్డ్ లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దానికి సంబంధించి ఫస్ట్ ఇట్ ఈస్ అ క్రోనిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాస్డ్ బై టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. Then the disease is predominantly affecting the skin and the peripheral nerves. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనకి లెప్రసీ అంటే ఏంటి? కుష్ఠ వ్యాధి. సో ఇది Jan 30th రోజు దాని మీద అవేర్నెస్ కల్పించడానికి, దాని గురించి మనం బెటర్గా తెలుసుకోవడానికి ఒక డెసిగ్నేటెడ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. దాన్ని Jan 30th రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ లెప్రసీ అంటే ఏంటి? ఇది ఒక నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. అంటే మనకి ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ డిసీజ్ని మనం గవర్నమెంట్ అంత ప్రయారిటీగా కన్సిడర్ చేయకపోవడం వల్ల దీనికి ఉండే ట్రీట్మెంట్ కానీ దీనికి ఉండే రిసోర్సెస్ కానీ కొంచెం తక్కువగా ఉంటాయి. అలాంటి డిసీజెస్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటాం. దాంట్లో ఒకటి లెప్రసీ. మరి లెప్రసీ అనేది ఏంటి? దీన్ని హన్సెన్ డిసీజ్ అని కూడా అంటారు. హ్యాన్సెన్ డిసీజ్ అని కూడా అంటారు. దీని అదర్ నేమ్ అనమాట. ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, మైకోబాక్టీరియం లెప్రే. ఓకే, సో ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ లో, డిసీజెస్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటివి మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెప్రసీని ఎలిమినేట్ చేయడానికి కూడా టార్గెట్ పెట్టుకుంది. రైట్, మైకోబాక్టీరియం లెప్రే అనేది డిసీజ్ కాజింగ్ ఏజెంట్ అనమాట. మరి దీనివల్ల ఏమవుతుంది? అన్ని ఏజ్ గ్రూప్స్లో ఇది కనిపిస్తుంది. మేజర్గా స్కిన్ అనేది స్ట్రింక్ అవుతూ ఉంటుంది. పెరిఫెరల్ నర్వ్స్ అనేది, నర్వస్ సిస్టమ్ బాగా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఒకరి నుంచి ఒకరికి అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. బట్ స్టిల్ ఇది వచ్చాక క్యూరబుల్ అనేదిగానే ఉంది. అంటే మనం బెటర్గా ట్రీట్మెంట్ అనేది ఉంది. బట్ స్టిల్ అవాయిడెన్స్ అనేది బెటర్ అనమాట. సో బోత్ ఆప్షన్స్ అనేవి రైట్. దెన్ 8th question, which of the following best describes blue carbon? So blue carbon అనేది కూడా న్యూస్ లో ఉంది. దానికి సంబంధించి ఫస్ట్ ఇట్ ఈస్ అ కార్బన్ క్యాప్చర్డ్ బై వరల్డ్స్ ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. సెకండ్ ఇట్ ఈస్ అ కార్బన్ సిక్వెస్టర్డ్ ఇన్ సాయిల్. థర్డ్ ఇట్ ఈస్ అ కార్బన్ అబ్సార్బ్డ్ బై ఎర్త్స్ నార్త్ పోల్. ఫైనలీ ఇట్ ఈస్ అ కార్బన్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ గ్యాస్. మరి బ్లూ కార్బన్ అంటే ఏంటి? సో ఏదైతే వరల్డ్స్ ఓషన్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ లాంటి కోస్టల్ ఎకోసిస్టమ్స్, సీ గ్రాస్ కానీ సీ వీడ్స్ కానీ ఉంటాయో అవి కార్బన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి కార్బన్ని క్యాప్చర్ చేసిన కోస్టల్ ఎకోసిస్టమ్స్ అండ్ ఓషన్స్ ని మనం బ్లూ కార్బన్ అంటాం. సో బ్లూ కార్బన్ అనేది మనకి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అని రీసెంట్ గా ఒక స్టడీ చెప్పడం జరిగింది. అలా బ్లూ కార్బన్ అనేది న్యూస్ లో ఉంది. అంటే మనకి అట్మాస్ఫియర్ లో ఉండే కార్బన్ ని మ్యాంగ్రోవ్స్ కానీ, ఓషన్స్ లో ఉండే కోరల్స్ కానీ, లేకపోతే మనకి సీ గ్రాస్ కానీ, సీ బెడ్స్ కానీ, సీ వీడ్స్ కానీ ఇలాంటివన్నీ క్యాప్చర్ చేసి ఆ అట్మాస్ఫిరిక్ కార్బన్ని క్లైమేట్ చేంజ్ అవ్వడానికి కారణంగా కాకుండా వాటిని కాపాడుతున్నాయి అనమాట. అలాంటిది మనకి చాలా హెల్ప్ అవుతుంది క్లైమేట్ మిటిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, దానికి సంబంధించిన టర్మ్ బ్లూ కార్బన్. సో సింపుల్ గా మిమ్మల్ని టర్మ్స్ అడిగి దాని గురించి డిస్క్రిప్షన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అ కార్బన్ క్యాప్చర్డ్ బై వరల్డ్స్ ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. రైట్, దెన్ with reference to Pradhan Mantri Fasal Bima Yojana, consider the following statements. First, it aims to provide financial assistance to farmers suffering from crop damage or loss arising out of unforeseen events. Second, all farmers including sharecroppers and tenant farmers growing the notified crops in the notified areas are eligible for coverage. Third, PMFBY integrates advanced technologies like satellite imaging, drones and mobile apps for precise estimation of crop loss. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ ఇక్కడ కామెంట్ సెక్షన్ చూసి చెప్పండి. రైట్, దెన్ మరి ఇక్కడ ఏంటి? మన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా దీని కవరేజ్ని మనకి ఏదైతే క్రాప్ లాస్ అనేది యానిమల్స్ వల్ల కలుగుతుందో, క్రాప్ డ్యామేజ్ యానిమల్స్ వల్ల కలుగుతుందో దాన్ని కూడా ఫసల్ బీమా యోజన కింద తీసుకొచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావడం జరిగింది. రైట్, అంటే ఇంతకు ముందు మనకి న్యాచురల్గా ఏదైనా రీజన్స్ వల్ల క్రాప్ ఫెయిల్యూర్ అనేది జరిగితే, లైక్ వార్ కానీ, కెలామిటీ కానీ, లేకపోతే డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, హెయిల్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కానీ, ఫైర్ అయినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి కంపెన్సేషన్గా ఇన్సూరెన్స్ అనేది వచ్చే విధంగా ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఎప్పుడు 2016లో మనకు అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి? మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ని ఇస్తారు.
సో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లో ఎంత 2% ఏమో ఖరీఫ్ క్రాప్స్కి, 1.5% ఏమో కమర్షియల్ క్రాప్స్కి, 5% ఏమో హార్టికల్చర్ క్రాప్స్కి ఇస్తున్నారు, రైట్? ఇనీషియల్గా ఆప్షనల్ చేశారు, ఫస్ట్ మ్యాండేట్ చేశారు, ఈ స్కీమ్ తీసుకుంటేనే బెనిఫిట్స్ మీకు పాస్ ఆన్ అవుతాయి, తర్వాత దీన్ని ఫ్రీ చేశారు. ఓకే, సో స్టేట్స్కి కూడా చాయిస్ ఇచ్చారు, జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు అని. కానీ ఎవరైతే ఒకసారి ఆల్రెడీ డ్యామేజ్ అంటే మనకి క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు గవర్నమెంట్స్ కొన్ని స్కీమ్స్ కానీ కంపెన్సేషన్ కానీ ఇస్తూ ఉంటాయి కదా, ఆ కంపెన్సేషన్ ఒకసారి తీసుకున్నారు అంటే దీని కింద వచ్చే ఇన్సూరెన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, రైట్? సో గవర్నమెంట్ కూడా కొంత ప్రీమియంని పే చేస్తుంది, మిగతా కొంచెం మినిమల్ అమౌంట్ అనేది ఫార్మర్స్ పే చేస్తూ. సో క్రాప్ లాస్ అనేది జరిగి దానివల్ల మనకి ఎకనామిక్గా ఫార్మర్స్కి ఇన్స్టెబిలిటీ అనేది రాకుండా ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కరెక్టే. ఆల్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్, వెరీ ఇంపార్టెంట్. షేర్ క్రాపర్స్ అంటే ఎవరైతే కౌలు చేస్తుంటారో వాళ్ళు, టెనెంట్ ఫార్మర్స్ కానీ మనకి వీళ్ళందరూ కూడా దీంట్లో కవర్ అవుతారు. సో and this is integrating advanced technologies like satellite imaging, drones and mobile apps for precise estimation of the crop loss. So crop loss వల్ల మనకి ఎంత జరిగింది నష్టం అనే దాన్ని యాక్యురేట్గా మెజర్ చేయడానికి అన్ని తీసుకుంటున్నారు. సో ఆల్ 3 అనేది రైట్ ఆప్షన్. దెన్ లాస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఎస్ఆర్ సర్వే అనేది ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్, రైట్? ఫస్ట్, ఇట్ ఈస్ ఎ సిటిజన్ లెడ్ సర్వే దట్ ప్రొవైడ్స్ రిలయబుల్ ఎస్టిమేట్స్ ఆఫ్ చిల్డ్రన్ స్కూలింగ్ అండ్ లెర్నింగ్ లెవెల్స్ ఇన్ రూరల్ ఇండియా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? దెన్ సెకండ్, ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ఎన్సీఆర్టీ. థర్డ్, ఇట్ ఈస్ ఎ హౌస్ హోల్డ్ రాదర్ దాన్ స్కూల్ బేస్డ్ సర్వే. మరి వీటిలో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనకి ఇక్కడ చూస్తే సిటిజన్ లెడ్ సర్వే, ఎందుకంటే మనం డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ అప్డేట్ చేయొచ్చు. దాని తర్వాత ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ఎన్సీఆర్టీ కాదు, ఇది ఒక ఎన్జిఓ కాల్డ్ ప్రథమ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట, యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటి, హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే అంటే ఇంటింటికి వెళ్ళి చేస్తారు. స్కూల్ కంటే ఇంటింటికి వెళ్ళి మనకి రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్తో పాటు రూరల్ ఏరియాస్లో ఎక్కువ చేస్తుంటారు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చదివే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కవర్ చేస్తూ అసలు లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, గర్ల్స్ బాయ్స్కి మధ్యలో జెండర్ ప్యారిటీస్ ఎలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో, వీటన్నిటిని ఇచ్చే రిపోర్ట్ ఎస్ఎస్ రిపోర్ట్ అనమాట, రైట్? ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. When listed platform is an initiative of Securities Exchange Board of India SEBI, second Reserve Bank of India, third World Bank, and finally World Economic Forum. మరి వీటిలో ఎన్ని ఆప్షన్ కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్లో భాగంగా 10 ఈ వీక్లో బడ్జెట్లో కానీ డిఫరెంట్ కాంటెక్స్లో వచ్చిన టాపిక్స్ అండ్ న్యూస్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇనిషియేటివ్ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Definitely that will boost us in providing much more information to the aspirants. Thank you for watching. All the very best.